చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేటకు చెందిన హిమబిందు చేసిన వ్యాఖ్యలపై కుప్పం మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు స్పందించారు. కుప్పం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హిమబిందు అనే మహిళ తనపై చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని తెలిపారు. ఆమె తన కూతురు లాంటిదని చెప్పారు. అంటే ప్రస్తావించిన పేరు మొత్తం మీ మీద ప్రస్తావించింది. జనాలు కూడా ప్రస్తావన మీ మీదే ఉంది. ధనాలు ఆ విషయం నాకు కొత్త, నాకు అది మీరు చెప్తేనే తెలిసింది, నాకు ముందు కూడా తెలియలేదు. అదే అవసరం బిజీ కాబట్టి మనం ఆ టైంలో కొంచెం ఫ్రీ ఉంటుంది. నేనే కాదు, పబ్లిక్ కాల్ చేసినప్పుడు నాకు చాలా మంది కౌన్సిలర్స్ కానీ పబ్లిక్ కానీ అది 9-10 కూడా చేస్తుంటారు. వాళ్ళు పబ్లిక్ ఇష్యూస్ నుంచి చాలా కాల్ చేస్తుంటారు, ఎప్పుడు చేస్తుంటారు. నా ఫోన్ ఎప్పుడు ఖాళీ ఉండదు. ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు చేయాలని చెప్తాను. అది టైం అనేది ఆ టైం ఎప్పుడు ఖాళీ ఉన్నా అడిగినప్పుడు ఆ టైం చెప్పుకుంటాను. 10 గంటల వరకు నేను బిజీగా ఉంటాను. అంటే మీ సంభాషణ ఎక్కువ చెప్తున్నాను సార్. సార్ అదే మీరు ఆ క్వశ్చన్ అడిగినాక ఆమె పదే అదే మాట అది స్పెసిఫిక్ సార్. నాకు నాకు ఎంతో మంది బయట 10 గంటలకు పబ్లిక్ కాల్ చేస్తారు సార్. నాకు ఇష్యూ ఇది ఎందుకంటే ఆటలు ఫ్రీ ఉంటారని మనం చేస్తుంటారు. కనీసం కాబట్టి కాల్స్ ఎక్కువ వస్తుంది. అది మీరు కూడా 9 గంటలు చేసిన వాళ్ళు, నాకు 10 గంటలు 9 గంటలు చేసిన వాళ్ళు. అది కామన్ ఎక్కడైతే కనీసం 9 గంటలు చేశారా 10 గంటలు కామన్. అది కాదు సార్, ఇబ్బంది ఉంది కాబట్టి అది మీతో ఇబ్బంది పడింది కాబట్టి ఆమె స్పెసిఫిక్ గా లేదు. అసలు నా దగ్గర కలిసి కూడా లేదు. ఈ మధ్యకాలం కలిసి కూడా మాట్లాడుకుంటే ఆ విషయం నేనే సర్వే జెండా పరిష్కరించుకుని చెప్పాను. సర్వే రాశాను సార్. అయితే సమస్య క్లియర్ అయింది సార్ ఇప్పటికి. అంటే ఆ సర్వే దగ్గర 2 మినిట్లు జాగ్రత్త చేయాలి. సర్వేతో మాట్లాడితే అవసరం రోడ్డు సార్, అది రోడ్డు కొంచెం బిజీగా ఉంటాను, అయితే చేస్తాను సార్ చెప్పారు. జాగ్రత్త డ్రైవా ఆఫీస్ వచ్చింది, అంత ఆఫీస్ దగ్గర అన్నా చేస్తాను. నా దగ్గర చాలా మాట్లాడింది. విఐపి క్యాన్సిల్ చేస్తాము రికార్డింగ్ అది ఆల్రెడీ వచ్చింది. అమ్మాయి చాలా రికార్డు వచ్చింది, రికార్డ్ చూడడం జరిగింది. అందులో విఐపి ఇచ్చింది, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కూడా జరిగింది. ఓల్డ్ డాక్యుమెంట్స్ కూడా చెక్ చేసింది, రిజిస్ట్రేషన్ జరిగింది, విఐపి ఉంది. అమ్మా నీకు తప్పు అయితే, ఇది కరెక్ట్ అయితే అవన్నీ నేను క్యాన్ చేయడం పైకి వస్తాను చెప్పాను. ఫోన్లో అంత లేక చెప్పలేదు కదా. ఇదిగా కూర్చోప్పుడు అమ్మా మీకు అన్యాయం జరిగితే మా ద్వారా డిపార్ట్మెంట్ ద్వారా కానీ అన్యాయం జరిగితే నేను సరి చేస్తాను చెప్తాను. అంతకంటే ఏ కమిషన్ అయిపోయింది అంతే. ఇంతకంటే ఒక బెనిఫిట్స్ కమిషన్ అప్పు చేస్తే దాన్ని తప్పుగా భావిస్తుంది. ఏ ఎంప్లాయీ ఉద్యోగం నన్ను డే టైం ఛాన్సాలు వచ్చింది, ప్రకారం కూడా తీసుకొచ్చింది. మీరు బిజీ పట్టలేదు కానీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని అన్నాం. అప్పుడే గతంలో 8:30 అప్పుడు 3 సార్లు ఫోన్ చేస్తే నేను చేయలే. అమ్మా నేను బిజీ ఉంటాను, ఒకసారి అవసరం టైము, అది 4 నెలల క్రితం జరిగిన ఇష్యూ, ఇది ఈరోజు ఇష్యూ కాదు. బిజీగా ఉంటాను, ఎప్పుడన్నా అవసరం అయితే నా 8 గంటల 9 గంటలు చెయ్యి, నేను లిఫ్ట్ చేస్తానని చెప్పుకున్నాను. అంతకంటే నాకు గడలాంటిది, నాకు అలాంటిది ఉద్దేశం లేదు. ఆ విషయం కూడా ఆమె కూడా తెలుసు. ఇప్పుడు ఆ విషయం ఆమెకి తెలుసు, అందువల్ల ప్రతికారంగా ఇవ్వడం. ప్రత్యేకించి ఏజ్ ప్రస్తావన కూడా వచ్చింది ఆమె గతంలో నా దగ్గర కొంచెం చెప్పింది. నేను నెల్లూరు నుంచి వచ్చానండి, నాకు ఇది ఊరంతా పక్క, నాకు నేను పిల్లలతో వచ్చాను, నాకు ఎవరు నాకు సాయం చేయలేదు, మీరే చేయాలని నన్ను గట్టిగా నేను ఆఫీస్ ధర్నా చేశాను. నాకు చాలా గట్టిగా అడిగింది. అమ్మ నా వరకు నా లిమిట్, కమిషన్ లిమిట్ కొంత ఉంటుంది, పొద్దుగులు నాకు వచ్చి నేను ఇబ్బంది కట్టద్దని చాలాసార్లు చెప్పడం జరిగింది. ధర్నా కూడా 2 సార్లు పోతే నేను పిలిపించి నీ సమస్య నా వరకు నా లిమిట్లో నేను చేస్తానమ్మా, నేను లిమిట్ చేయండి దాకా అంటే కమిషనర్ గారికి సంబంధం లేదు, అక్కడ ఎవరు సంబంధం లేని బ్లంట్గా నాతో ఆర్గ్యుమెంట్ చేసింది. ఆఫీసు కూడా నువ్వు పొద్దుగులు ఆఫీస్కి వచ్చి నాకు ఇబ్బంది అమ్మ రావద్దని కూడా నేను చాలాసార్లు చెప్పాను. నాకు ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు సడన్గా ఇప్పుడు నాకు తెలియని విషయం ఎందుకు, నాకు నా సొంత బిడ్డ లాంటిది, నాకు ఎలాంటి దుర్దేశం లేదని ప్రత్యేకంగా